మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాములకు తంబళ్లపల్లి కోర్టులో పెద్ద ఊరట లభించింది. ములకల చెరువులో నమోదైన కల్తీ మద్యం కేసులో విచారణ జరిపిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. గత కొంతకాలంగా వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జోగి రమేష్ కుటుంబానికి ఈ తీర్పు ఊరటన లభిస్తోందని చెప్పాలి. ఇప్పటికే ఇబ్రాహీంపట్నం నకిలీ మద్యం కేసులో వీరికి బెయిల్ లభించగా ఇప్పుడు ములకల చెరువు కేసులో కూడా బెయిల్ రావడంతో వారి విడుదలకు మార్గం సుగమమైంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమకు కేసులు పెట్టారని జోగి రమేష్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, కోర్టులో ఊరట లభించడం అనేది ప్రస్తుతం ఏ విధంగా చూస్తున్నారు? జోగి రమేష్ కి సంబంధించి ఇది ఒక లాభం అని చెప్పాలి. ఏంటి డీటెయిల్స్? నకిలీ మద్యం తయారీ కేసులో ముందుగా మొలకల చెరువులోనే ఈ నకిలీ మద్యం తయారీ డంప్ బయటపడింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత సీన్లేకి ఏదైతే జోగి రమేష్ ప్రోద్బలం వల్లనే నకిలీ మద్యం తయారీ జరిగింది, ఆయన ఆర్థిక సాయం చేశాడంటూ అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు ఒప్పుకున్న తర్వాతనే ఏదైతే జోగి బ్రదర్స్ ని ఈ కేసుకు సంబంధించి తంబళ్లపల్లి ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆ తర్వాత ఆయన విచారించి ఏదైతే మద్యం ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో కూడా 5 రోజుల పాటు ఆయన విచారించిన తర్వాతనే పరిణామాల క్రమంలో ముందుగా ఏదైతే ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ మంజూరైంది 3 రోజుల క్రితం. తాజాగా ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ తంబళ్లపల్లి న్యాయస్థానం మంజూరు చేసింది. ఇందులో భాగంగా అతను దేశం విడిచి వెళ్ళకూడదు, అదేవిధంగా పాస్పోర్ట్ ను పూర్తి స్థాయిలో ఎక్సైజ్ పోలీసు అధికారులకు అప్పగించాలి, మరోవైపు కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలంటూ కూడా నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా ఆయన్ని ఈ రోజు కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఇది జోగి సోదరులకు కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ మరోసారి ఈ కేసులో ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉందని కూడా ఎక్సైజ్ పోలీసులతో పాటు అటు ఎక్సైజ్ ఈ నకిలీ మద్యం తయారీ పైన ఏర్పాటు చేసిన సిట్ అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఏదైతే తంబళ్లపల్లి కేసుకు సంబంధించి 33 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 31 మందిని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తే ఇప్పటికే 6 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు వీరిద్దరి బెయిల్ తర్వాత మొత్తం 8 మందికి బెయిల్ మంజూరైనట్లయింది. ఈ కేసుకు సంబంధించి ఇక తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి అరెస్ట్ కావాల్సింది. అయితే వారి అరెస్ట్ తర్వాత మరిన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే ఇది కొంత జోగి బ్రదర్స్ కు ఊరటనిచ్చే అంశమైనప్పటికీ ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. తుది ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయలేదు. ప్రాథమిక ఛార్జ్ షీట్ మాత్రమే కోర్టుకు సమర్పించామని కూడా ఇటు ఏదైతే ఎక్సైజ్ అధికారులతో పాటు సిట్ చెప్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్స్ ద అప్డేట్స్.